మన అభినయ్ దర్శన్ ఉన్నాడు. అభినయ్ దర్శన్ నేను ఎప్పుడైతే ఆ వీడియో మాట్లాడానో 100% ఇది ప్రమాదం, హత్య కాదని మాట్లాడాను. ఆ రోజు లైవ్ పెట్టి నన్ను తిట్టాడు బ్రదర్, ఒరే కుక్క అమ్ముడు పోయావు, నువ్వు మతోన్మాదివి, నువ్వు అది నువ్వు ఇదని, 1000 మంది పాస్టర్లు వచ్చి ముట్టడిస్తాం, అది చేస్తాను, ఓ రేంజ్లో ఫైర్ అయ్యాడు. అంత ఫైర్ అయ్యాడు కదా. ఆ వ్యక్తి నోటితో ఆ వ్యక్తే మాకు తెలుసండి, పోస్ట్ మార్టం రాకముందే మాకు తెలుసండి, అయినా సరే మేము ఒక స్టాండ్ తీసుకున్నామండి, అది ఒప్పుకుంటే క్రైస్తవం బ్యాడ్ అవుతుందని అలా తీసుకున్నామండి అనేటట్టుగా ఆ వ్యక్తి నోటితో ఆ వ్యక్తే ఒప్పుకున్నాడు. ఆ రికార్డింగ్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? రెగ్యులర్ టచ్ లో ఉంటాడా? ఎందుకు మాట్లాడతాను కదా, ఇలాంటి బెగ్గర్స్ నేను ఎందుకు మాట్లాడతాను, ఇలాంటి దొంగలతోనూ బెగ్గర్స్నే మాట్లాడను. మీకు మాట చెప్పనా, ఈ అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ఒక ఛానల్ పెట్టాడు. ఆ ఛానల్ పేరేంటి, సిపిఎఫ్ టీవీ అంట, సిపిఎఫ్ టీవీ అని పెట్టాడు, క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటాడు. నేనేమో పెట్టుకున్నానంటే దాన్ని సిపిఎఫ్ అంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పైసలు ఏరుకునే ఫెలో అని, సిపిఎఫ్ అంటే అంతే. సి అంటే చచ్చిపోవడం, పి అంటే చచ్చిపోయిన వాళ్ళ మీద పైసలు ఏరుకునే ఫెలో, శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి, అది దాని అర్థం. ఎందుకు అట్లా అనాల్సి వచ్చింది మరి మీరు? అదే కదా ఆ వ్యక్తి చేస్తున్నది, ఆ వ్యక్తి చేస్తుంది అదే కదా. మీరు ఎట్లా అభినయ్ దర్శన్ పైసలు వసూలు చేస్తాడు మీకు? ఆ వ్యక్తి చచ్చిపోయిన వాళ్ళ మీద డబ్బులు ఏరుకుంటున్నాడని చెప్పడానికి పిహెచ్డి చేయాలంటే, చచ్చిపోయిన వాళ్ళ మీద డబ్బులు సంపాదిస్తున్నాడని చెప్పడానికి పిహెచ్డి చేయాలా? ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళి కామన్ సెన్స్ బ్రదర్ అది. ఆయన జపం చేసి చేసి మీకు మాట చెప్పను, 50 కోట్లు నష్టం బ్రదర్ ఆ కుటుంబానికి, ఇన్సూరెన్స్. ఈ బెగ్గర చేసిన బెగ్గింగ్ చేస్తులకి 50 కోట్లు బ్రదర్, 50 కోట్లు ఇన్సూరెన్స్ పోయింది బ్రదర్ ఆ వ్యక్తికి. ఆ రోజు మొదటి రోజు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఇది యాక్సిడెంట్ అని రాస్తే, యాక్సిడెంట్ రాస్తే, ఎందుకని ఇన్సూరెన్స్ కోసం రాస్తే, వీడు అతి చేసి దాన్ని చింపి అందరిని రెచ్చగొట్టి చివరికి ఆవిడ్ని అనుమానించే దగ్గర తీసుకొచ్చాడు వ్యవహారాన్ని. భార్య సహకరించట్లేదంటే ఏదో ఉంది ఇక్కడ అనేటట్టుగా బయట వాళ్ళకు పోర్ట్రే చేసి దాన్ని చిత్రీకరించి ఆవిడ బలవంతంగా పోస్ట్ మార్టంకు అంగీకరించేటట్టుగా చేసి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా ప్రపంచం అంతా తెలిసేటట్టుగా 50 కోట్లు నష్టం బ్రదర్. ఈ బెగ్గర్ చేసిన పనికి మాటిమాటికి బెగ్గర్ అని అనకండి, వినడానికి కూడా మరి బెగ్గింగ్ చేసే వాళ్ళు ఏమంటారు కదా, ఐఏఎస్ ఆఫీసర్ అంటారా? ఆయన పాస్టర్ అంటున్నాడు, పొద్దున్న లేస్తే బైబిల్ వినండి, బెగ్గింగ్ చేసే వాళ్ళని బెగ్గర్ అంటారు, అది వాళ్ళ పదము. మరి పాస్టర్లను ఏమంటారు? పాస్టర్ అంటారు. ఆయన పాస్టర్ అనే అంటున్నాడు. అభినయ్ చేసిన పాస్టర్ అని ఆ వ్యక్తి ఆ కాల్ రికార్డింగ్ ఏమన్నాడు, నాకు చర్చ లేదు అన్నాడు. అన్నాడు అనలేదా? కాల్ రికార్డింగ్ లో నాకు చర్చ లేదు అన్నాడు. పొలిటికల్ పార్టీ పెడుతున్నాం. నా దగ్గర మంద లేదు బ్రదర్, ఒక్క గొర్రె కూడా మంద లేదు నా దగ్గర. నేను కాపర్ని అంటే, కాపర్ అని ఎవరిని అంటారు? ఒక 200 గొర్రెలు ఉండాలి, లేదా కనీసం ఒక 2 గొర్రెలు అయినా ఉండాలి, ఒక్క గొర్రె అయినా ఉండాలి, ఒక దొడ్డు ఉండాలి, అందులో గొర్రె ఉండాలి. అప్పుడు నేను కాపర్ని అంటే ఓకే, చెప్పాల్సిన అక్కర్లేదు, కాపరే అని అనుకుంటాం మేము. ఒక గొర్రెనో మేకనో తీసుకొని పోతుంటే, అలా తీసుకొని వస్తుంటే వీడు కాపరే అని అనుకుంటాం మేము. ఒక్క గొర్రె లేదు, నీకు దొడ్డి లేదు, కాపర్ అంటే ఏంటి? ఏదైనా టైటిల్ నా తెలుగొడుతాను. నాకు చర్చి లేదని చెప్పింది నువ్వే కాల్ రికార్డింగ్ లో. పోనీ చర్చి ఉంటే ఎక్కడుందో చెప్పు. హైదరాబాద్లో ఉందా? ఎక్కడ? అడ్రస్ ఎక్కడ? రాజమండ్రిలో ఉందా? అడ్రస్ ఎక్కడ? కడపలో ఉందా? అడ్రస్ ఎక్కడ? లేదు. కొద్దికాలం ట్రై చేశాడు పాపం, వర్కౌట్ కాలే. కొద్దికాలం ట్రై చేశాడు. నేను సినిమాలో నటించాను, ఏ ఉల్పా సినిమాలో నటించాడో తెలియదు ఎవరికి, తెలియదు నిజంగానే. ఆ సినిమాలు అంటే ఎవరికి తెలియదు. నేను సినిమాలో నటించాను. మా కడపలో బ్యానర్ వేశాడు బ్రదర్, దేవుడు సేవ చేస్తున్న పాస్టర్ అభినయ్ దర్శన్ పెద్ద బోర్డు వేస్తున్నాడు. అందర అనుమానం ఏంటంటే ఏమి సినిమా ఏమి సినిమా ఏమి సినిమా అని. ఎవరికి తెలియదు. చాలా మంది ఏమి సినిమా తీశాడు అని. అది మనోడు గుర్తింపు. అంటే నేను పాస్టర్ అని చెప్పి సర్వైవ్ కాలేని అసమర్థుడు కాబట్టే సినిమాలో నుంచి వచ్చానని రాసుకుంటున్నావు. ఎట్లా మీరు ఎట్లా పాస్టర్ అయ్యారంటే, మా నాన్నగారు పాస్టర్ కాబట్టి నేను కూడా పాస్టర్ అని అన్నాడు ఆయన నా ఇంటర్వ్యూ. భలే ఉంది, మా తాతలు నెయ్యి తాగారు మా మూతి వాసన చూడన్నట్టుంది ఇక్కడ. మా తాత నెయ్యి తాగాడు మా మూతి వాసన చూడన్నట్టుంది ఇక్కడ. అంటే మీ తాత నెయ్యి తాగితే నీ మూతి వాసన వస్తుందా ఏంటి? నీ మూతి వాసన వస్తే మీ తాత తాగాడని అర్థం ఏంటి? మీ నాన్న పాస్టర్ అంటే ఎవరైనా ఆయనకున్న విశ్వసనీయత ఏంటి? ఎక్కడ పరిచయం చేశాడు? వెళ్ళి చూడండి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి, నాకు తెలుసు. నేను మాట్లాడిన దాని గురించి స్టడీ చేసినట్టున్నారు. నేను లైవ్ పెట్టాను, లైవ్ పెట్టి చెప్పాను, ఒరే అభినయ్ ఇంకొకసారి ఒక్కో మురిగినట్టు మురిగామనుకో మీ నాన్న దగ్గర నుంచి మొదలు పెడతా అని చెప్పాను. వీడియో ఉంటుంది చూడండి.
అంటే మొరిగాడు నా మీద, అన్ని అబద్ధాలు చెప్పాడు. నేను ఎవరి దగ్గర నుంచి చర్చ లాక్కున్నానంట, ఎవరికో ఏదో చేశానంట, అది చేశానంటే కుక్క మరిగిట మొరిగాడు. ఎందుకంటే అది మంచి వేడిలో ఉంది, ఆయన చనిపోయినటువంటి వేడిలో ఉంది కదా. అప్పుడు అందరూ నా మీద వ్యతిరేకంగా ఉన్నారు. అవును, వాస్తవం. ఈ వేడిలో మనం ఏమన్నా చెల్తుందని మొరిగాడు. మొరగాడు లైవ్ పెట్టి మాట్లాడాను. తేడా చేసామనుకో నేను మొదలు పెడతాను. ఎందుకంటే నీది కడపే నాది కడపే, అంతే కదా. లేదంటారా? అమ్మగారి భాగవతం మేనమాకు తెలీదా, అంతే కదా. అమ్మగారి భాగవతం. కానీ మీలాంటి పాస్టర్లు దేవుని యొక్క గొప్పతనం ప్రజలకు చెప్పాల్సింది పోయి ఇంకా మీరే వ్యక్తిగతంగా దూషణలు చేసుకుంటూ వీడియోలు పెట్టుకుంటూ కొట్టుకుంటూ అంటే ఎటు పోతుంది? మంచి ప్రశ్న అడిగావు ఉపేంద్ర. అంటే మీరే కొట్టుకుంటే అంటే ఇంతసేపు మంచిగా అడగలేదు అన్న. ఇది పనికొచ్చే ప్రశ్న, చాలా మందికి ఉండేటువంటి ప్రశ్న ఇది. పాస్టర్లుగా మీరు అనుకుంటున్నారేంటి? ఓకే రైట్, చర్లపల్లి జైలు ఉందా? చర్లపల్లి జైలు ఉంది, లేకపోతే తిహార్ జైలు ఉంది, లేకపోతే ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉందబ్బా. ఇంత పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళంతా ఇండోనేషియా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, వీళ్ళు ఉన్నారా లేకపోతే మన ఇండియన్స్ ఉన్నారా లోపల? ఇండియన్స్. అదేంటి మన ఇండియన్స్ మనమే లోపల పెడతామా? మన ఇండియన్స్ మీద మనమే కేసు పెట్టి, మన ఇండియన్స్ మీద మనమే కోర్టుకు నడిపించి, మన ఇండియన్స్ మీద మనమే యావజ్జీవ కఠిన కారాగార శిక్షలు వేసి, ఉరి శిక్షలు వేసి మనం చేయొచ్చట మన ఇండియన్స్ని? తప్పు చేస్తున్నారు కాబట్టి శిక్ష పడాల్సిందే అన్నట్టు. అంటే మన ఇండియన్స్ అని తప్పు దగ్గర చూడం, అంతే కదా. జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని కింద పాకిస్తాన్ వాళ్ళ ఫోటో ఎందుకు పెట్టేది మీరు? ఇండియా వాళ్ళ ఫోటో ఎందుకు వేస్తున్నారు మీరు అసలు? అంటే జేబు దొంగలు ఇండియాలో కూడా ఉంటారు, జేబు దొంగ మర్డర్ చేసే వాళ్ళు ఇండియాలో కూడా ఉంటారు. అందుకని పెద్ద పెద్ద జైలు పెట్టారు. తిహార్ జైల్లో ఉండే వాళ్ళు ఎవరు ఇంతకీ? అపర మేధావులు, 200 కోట్లు 300 కోట్లు స్కామ్ చేసిన తిహార్ జైల్లో ఉంటారు. అంత మేధావిని తిహార్ జైలు ఎందుకు పెట్టావు? భారతీయుడే మళ్ళీ భారతీయుడే. ఇక్కడ మనం మీరు పాస్టర్లా కాదు ప్రశ్న. వాక్యానికి పక్కకి వెళ్తున్నావా, వాక్యానికి సమాంతరంగా వెళ్తున్నావా, అదే ప్రశ్న. ఇది ప్రమాణం. ఈ ప్రమాణాన్ని మీరినప్పుడు వాడు పాస్టరో విశ్వాసో ఇంకొకడో చూడం. దీన్ని మీరినప్పుడు చూడం అబ్బా, అంతే. దీన్ని మీరినప్పుడే గౌరవం. దీన్ని మీరితే పాస్టర్ అంటే అంతమించే ప్రశ్నతో అంటే నువ్వు పాస్టర్వి, నేను పాస్టర్ని, కాబట్టి నువ్వు ఏ దరిద్రం చేసి నేను చూస్తూ ఊరుకుండాలనా? ఇదేమన్నా అత్తగారి ఇలా క్రైస్తవం అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బిహేవ్ చేయడానికి, నా ఇష్టం వచ్చిన నేను బిహేవ్ చేయడానికి కాదు. మరి ఇది ఎందుకు? ఇప్పుడు 2-4 అని టీచర్ బోర్డు మీద చెప్పింది. తనకి పిల్లలే ఫీజు ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చే ఫీజే తను తీసుకుంటుంది. ఎగ్జామ్ పెట్టింది, 100 మందికి ఎగ్జామ్ పెడితే 99 మంది రాశారు. 2-5 అని ఒకటి రాశాడు, 6 అని ఒకటి రాశాడు, 3.9 అని ఒకటి రాశాడు, 1 అని ఒకటి రాశాడు, 100 అని ఒకటి రాశాడు. ఒక్కడ మాత్రం 2-4 అని రాశాడు. ఇప్పుడు ఆవిడ 99 మంది తప్పు రాశారు, వీళ్ళందరికీ రెడ్ పెన్తో ఇంటూ కొడితే వీళ్ళు ఇచ్చే డబ్బే కదా మనం తీసుకుంటున్నది, మన స్కూల్ పరువే కదా పోయేది, 99 మంది ఫెయిల్ అయ్యారంటే అని అన్నిటికీ రైట్ కొట్టుకుంటూ పోయింది అనుకో. అదే నిజం అనుకుంటున్నాను. అప్పుడు నువ్వు ఏం తయారు చేస్తున్నావు అంటే పనికిరాని ఇంజనీర్లు తయారు చేస్తున్నావు, పనికిరాని డాక్టర్లు తయారు చేస్తున్నావు, పనికిరాని ప్రొఫెసర్లు తయారు చేస్తున్నావు, పనికిరాని రాజకీయ నాయకులు తయారు చేస్తున్నావు, అసమర్థులను తయారు చేస్తున్నావు. 99 మంది తప్పు రాసినా, 100 మంది తప్పు రాసినా, అది నీ స్కూల్ అయినా వాళ్ళే నీ ఫీజు ఇచ్చినా ఇంటూ కొట్టాలి, అది నీ బాధ్యత, నీ వృత్తి ధర్మం. అలాగే నేను పాస్టర్ అబ్బా. దీనికి తేడాగా కనిపించాడు, ఆడికి రెస్పెక్ట్ ఇవ్వను, వాడిని ఎక్స్పోజ్ చేస్తాను, వాడి గురించి మాట్లాడతాను. ఓకే, నేను మాట్లాడింది తప్పు అనిపిస్తే బైబుల్ తీసుకొని నేను మాట్లాడింది ఎలా తప్పో నిరూపించు. అంత సామర్థ్యం లేకపోతే సైలెంట్ కూర్చో. అంతేగాని పాస్టర్లే అంటే అనకూడదా? పాస్టర్లు అనకూడదా? పాస్టర్ ఇంకో పాస్టర్ అంటున్నాడంటే నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే కూర్చొని ఎవరిది వాస్తవం ఆలోచించు. నాకు అంత టైం లేదంటే ఓకే, నీ పని చేసుకో. అంతేగాని పాస్టర్లు అనుకుంటారంటే అంటాం, ఎందుకంటే మాకు ఒక ప్రమాణం ఉంది. ఇది లేకపోయి ఉంటే ఓకే, ఆయనకి అలా అనిపించింది, నాకు ఎలా అనిపించింది అనుకుంటాం. ఇది ఉంది కాబట్టి నీకు అనిపించింది నువ్వు చేసేదానికి వీల్లేదు, నాకు అనిపించింది నేను చేసేదానికి వీల్లేదు. ఇద్దరం కలిసి ఇది దగ్గరికి రావాలి, దీనికి సాగిలు పడాలి, ఇది చెప్పినట్టు చేయాలి, అంతేనా? ఓకే, అభినయ్ లాంటి వాళ్ళని లేదంటే ఇప్పుడు వస్తున్న పాస్టర్లు విమర్శిస్తే ఓకే, కానీ మీరు ఒకనొక సందర్భంలో క్రిస్టియానిటీని తన భుజాల మీద వేసుకున్న వ్యక్తులను కూడా విమర్శిస్తారు కదా మీరు. కేపాల్ లాంటి వాళ్ళని కానీ కేపాల్ లాంటి వాళ్ళు లేంటి ఇంకా మేము మాట్లాడితే దేశ యుద్ధాలే ఆగిపోతాయి అని అంటారు, గ్లోబల్ పీస్ అంబాసిడర్ అని చెప్పుకుంటారు కదా, మరి వాళ్ళని కూడా విమర్శించారు మీరు. ఇది ఎట్లా? ముంగిసా పావును ఎలా చూస్తుందంటే అరే మీ కంపారిజన్ భలే ఉందండి అసలు.
అంటే అర్థం కావాలి, ప్రజలకి అర్థం కావాలి. అంటే నేను కేపాల్ గారితో కూడా ఇంటర్వ్యూ చేసిన. చెయ్యండి, ప్రాబ్లం లేదు. కేఏపాల్ ఎదురు కూర్చున్నా సరే ఇలాగే అడుగుతాను నేను అర్థం చేస్తున్న విషయం చెప్తాను వినండి. పాము ఒక 6 అడుగులు పొడవు ఉంటుంది, ఇంతలా ఉంటుంది, చాలా పెద్ద గంభీరంగా ఉంటుంది. మనం దాన్ని ఎలా చూస్తాం అంటే, దానికి ఎందుకు భయపడతామంటే దాన్ని మొత్తం లెంత్ చూస్తున్నాం. దాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి దగ్గర లెంత్ చూసి, దాని సైజును చూసి, దాని మీద ఉన్న ఆ డిజైన్ అంతా చూసిన తర్వాత అమ్మో అని భయపడతాం కదా. కానీ ముంగిస భయపడదు, అంతే ఉంటుంది. ముంగిస అంత ఉంటుంది, అది భయపడదు. ఒక డాక్యుమెంటరీ చదువుతూ ఉంటే ముంగిస ఎందుకు పాముని అంత సింపుల్గా తీసుకుంటుందని చెప్తూ ఆయన ఏమన్నాడు అంటే, ముంగిస ఓన్లీ దాని తలను మాత్రమే చూస్తుందంట. ఓకే, శరీరాన్ని చూడదు. ఇంత పెద్ద అనకొండ అయినా తల అంతే ఉంటుంది దానికి. అవును, అనకొండ ఇక్కడ నుంచి ఆ చివరి దాకా ఉన్నా సరే, ఎంత పెద్దది ఉన్నా సరే దాని తల అంతే ఉంటుంది. పాము 6 అడుగులు ఉన్న త్రాచు పాము, దాని తల అంతే ఉంటుంది. అంత తలని కనుక గెలవగలిగితే మొత్తం పాము చచ్చిపోతుంది. ఆ తలే టార్గెట్ దానికి. అందుకనే ముంగిస తోకను నడుమును అక్కడ టైం వేస్ట్ చేయదు. అది ఎంతసేపు ఉన్న దాన్ని తల మీద టార్గెట్ చేస్తుంది, తలనే కొరికేస్తుంది అది. అలా ముంగిస పాము గెలుస్తుంది. మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు యాంకర్స్ కదా, జర్నలిస్ట్ కదా, మీరేం చేస్తారంటే మీరు మొత్తం పామును చూస్తారు. అమ్మో కేపాల్ అంటే ఆయన బోయింగ్లో తిరుగుతున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు, ఈయనతో మాట్లాడుతూ మొత్తం బ్యాక్గ్రౌండ్ చూస్తారు. ఆ షాక్లో మీరు ఏం మాట్లాడాలో తెలియదు మీకు. నేను ముంగిస టైపు. నేను బైబుల్ పట్టుకొని బైబుల్ పక్కన పెట్టి చూస్తాను అంతే. బైబుల్తో మ్యాచ్ అవుతున్నాడా లేదా అయిపోయింది. ఆ తర్వాత వాడి బ్యాక్గ్రౌండ్ ఎంత పొడవున్నా నాకు అనవసరం. ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మ్యాచ్ కాలేదనుకో అస్సలు పట్టించుకొని నేను కూరలో కరివేపాకు లెక్క చూస్తాను నేను. అంటే జాన్పాల్ గారి రూటే సపరేట్ అంటారా? బైబుల్ దారి నా సపరేట్ కాదు, బైబుల్ ఏం చెప్పింది అంతే. నేను ఇప్పటికీ ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా కదా, ఇక్కడ ఉన్నది నేను నా మాటలు లేకపోతే వదిలిపెట్టాను, నన్ను కూడా పట్టించుకోవద్దు. అప్పటి నుంచి ఏదో చూపెడతాను కదా, నేను నా ధైర్యం ఇది, నా వెపన్ ఇది, దాన్ని పట్టుకునే మాట్లాడతారు. ఆ రోజు దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. బైబుల్లో ఆడు 6 మూల జానుడు నాడు ఎత్తు, అంటే ఉన్నత దేహి మాన్స్టర్ ఆడు, జైంట్. ఇప్పుడు కలి ఉన్నాడే, అలా మాన్స్టర్ ఆడు, ఉన్నత దేహాడు. కానీ దావీదు పొట్టుకుంటాడు, 5 అడుగులు ఎత్తుంటాడు, పైగా పిల్లాడు. ఒక స్లింగ్ తీసుకెళ్ళాడు, అంటే ఒడిసెలు తీసుకుని వెళ్ళాడు. ఒడిసెలు దేనికి ఉపయోగిస్తాడంటే కుక్కను తోలడానికి. గొర్రెల మీదకి ఏదైనా కుక్కో తోడేలు వస్తుంటే ఇక్కడి నుంచి ఇలా దూరంగా విసిరితే అవి భయపడి వెళ్ళిపోతాయి. దాన్ని పట్టుకుని వెళ్ళాడు. దాన్ని పట్టుకొని కొడితే ఆ జైంట్ కింద పడ్డాడు. వాడి కత్తితోనే వాడు నరికాడు. అంటే దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం, దేవుడి మీద ఉన్న విశ్వాసం, ప్లస్ ఆయన స్లింగ్ మీద ఉన్నటువంటి ఆయన పట్టు. ఇదిగో ఇది నా స్లింగ్. ఎంత ఉన్నత దేహం వచ్చినా ఎవడొచ్చినా దీంతో వేరే ఆప్షన్ లేదు ఆడికి. దీనికి సమాంతరంగా ఉన్నాడు అనుకో, వాడి కాళ్ళు అడిగి నీళ్ళు నెత్తింది. చాలా మంది కేపాల్ గారిని విమర్శిస్తున్నారు అంటే చాలా మంది అభిమానులు హట్ అవుతారేమో. మరి ఇప్పుడు చూడండి, బయట వ్యక్తులు, బైబుల్ తెలియని వ్యక్తులు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తారబ్బా, వాళ్ళ పాపులారిటీ చూస్తారబ్బా. నాకు బైబుల్లో ఉన్నట్టున్నాడా లేదా అన్నది మాత్రమే చూస్తాను నేను. ఇందులో లేదనుకో నేను ఆ వ్యక్తికి అంటే బైబిల్లో ఉన్న నియమ నిబంధనలకి ఎవ్వరు ఏమంత మాత్రం వ్యతిరేకంగా ఉన్నా కూడా వాళ్ళు నిజమైన భక్తులు కాదు, నిజమైన బిడ్డలు. అయితే నేను ఏమంటున్నానంటే, ఇక్కడ ఉదాహరణకి ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నట్టు కాదు, కొంచెం తేడాగా చేస్తున్నాడు అనుకో, తెలియక చేస్తూ ఉంటే కనుక నేను ఒప్పుకుంటాను. తెలియదు చేస్తున్నాడని తెలుసుకునే అవకాశం ఉండి అది నీ చెవిదాకా వచ్చి ఇప్పటికే కొనసాగుతున్నావు అనుకో మార్చుకోకుండా, అప్పుడు వ్యతిరేకిస్తాను. అందరికి అన్ని విషయాలు తెలియదు బ్రదర్, కాబట్టి కొన్ని సొంత ప్రయత్నాలు చేయొచ్చు, నేనేం తప్పు పట్టను. కానీ తెలిసి కూడా, తెలుసుకునే అవకాశం ఉండి కూడా స్టిల్ అందులోనే మొండి పట్టులో వెళ్తున్నావు అనుకో, అలా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు మోసగాడు అవుతావు. కానీ మోసగాళ్ళు లేదంటే బైబిల్ని అడ్డు పెట్టుకొని వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు అంటే చాలా మంది పేరు చెప్తా అంటున్నారు. అవును. కానీ జాన్పాల్ లాంటి వ్యక్తులు నిజమైన నికార్స్ అయిన దేవుని బిడ్డలు కావచ్చు, బైబిల్ని నమ్మే వ్యక్తులు కావచ్చు, ఉన్నారా? ఎక్కువ మోతాదులో ఉన్నారా అంటే మీరు ఉన్నారని చెప్తారా? ఎక్కువ మోతాదులో ఉన్నారు. అయితే వాళ్ళు ఇలా కెమెరా ఎదురుకు రాలేదు. ఓకే, కెమెరా ఎదురు కనిపించలేదు. అది వాళ్ళు చేసిన తప్పు. ఎందుకు చెప్తాను వినండి. ఒక చెడ్డవాడి వల్ల సమాజానికి కీడు జరుగుతుంది, కానీ ఒక మంచివాడు మాట్లాడకపోవడం వల్ల అంతకంటే కీడు జరుగుతుంది. ఒక చెడ్డవాడు వల్ల చెడ్డవాడు మాట్లాడుతుంటే సమాజానికి కీడు జరుగుతుంది,
కానీ ఒక మంచివాడు మాట్లాడకపోవడం వల్ల దీనికంటే ఎక్కువ కీడు జరుగుతుంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి విషయాన్ని చూసుకుందాం. ఇంత బెగ్గర్స్ అందరూ ఒకవైపు వచ్చి, బెగ్గర్స్ ఈ ఆన్లైన్ బెగ్గర్స్ అందరూ ఒకవైపు వచ్చి అది హత్య 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 అంటూ ఉంటే, పాస్టర్స్ అంటుంటే మీరు బెగ్గర్స్ అంటున్నారు, ఏం చెప్పాలి? అండి అలా వాళ్ళు అరుస్తూ ఉంటే నేను ఒక్కనే ఒకవైపు నిలవబడి ఇది హత్య కాదు ప్రమాదం అంటూ ఉంటే, ఇంతమంది వచ్చి నా మీద పడుతూ ఉంటే నిద్ర లేని రాత్రులు, భయపడిన రాత్రులు, ఏడ్చిన రాత్రులు, 3 నెలలు ఖాళీ లేకుండా మీటింగ్లు ఉన్నాయి బ్రదర్. నాకు ఇప్పుడు అనిపించింది అన్న, అనవసరంగా అలాంటి వ్యాఖ్యలు చేసినా కదా అనిపించలే, ఇబ్బంది మీటింగ్ అనవసరంగా మాట్లాడని అనిపించలే నాకు. ఎప్పుడైతే ఇంత దాడి నా మీద జరిగిందో నాకు అనిపించింది, అరే ఆ మొదటి రోజున నేను ఎందుకు మాట్లాడలేకపోయాను అనిపించింది. చాలా ఆలస్యం అయింది అప్పటికే. అంటే ఆ ఫస్ట్ డే నేనేం చేశాను అంటే, వాళ్ళు వీళ్ళు చెప్పేది విన్నాను, నా బ్రెయిన్ వాళ్ళే. ఎందుకంటే స్పాట్లో నేను లేను కదా, వాళ్ళు ఏం చెప్తారు, ఏం జరిగిందని ఈ మాటలే విన్నాను తప్ప, అదే నిజమని నమ్మాను తప్ప, నేను ఏది కూడా సడన్గా నమ్మను. నా నేచర్ అది. దాన్ని ఆలోచిస్తాను, అది అవునా కాదా అని పరీక్షించుకొని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే చేస్తాను నేను.